ఆసియా కప్‌కి సంబంధించి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. ఏది కప్పు గెలిచి కప్పు తీసుకోకపోవడం. మొత్తం ఏకఛత్రాధిపత్యంగా విజయం సాధించాం. ఒక్క దాంట్లో కూడా ఓటమి లేదు. కష్టమైన, క్లిష్టమైన మ్యాచ్‌లు అనుకునేటటువంటివి కూడా సులభతరంగా గెలుచుకొచ్చారు. ఇక ఫైనల్‌కొచ్చేటప్పటికి పాకిస్తాన్‌కి దుమ్ము రేగ్గొట్టి, చితక్కొట్టి ఇంటికి పంపించారు. అలాంటి విజయం సాధించినటువంటి భారత జట్టుకి ఆ కప్పు ఇవ్వడానికి రెడీ అయ్యాడు. పాకిస్తాన్‌కి సంబంధించినటువంటి భారత వ్యతిరేకి, భారత్ అంటే అసహించుకునేటటువంటి నఖ్వీ. అతను ఆసియా క్రికెట్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్‌గా ఉన్నాడు కాబట్టి, అతని చేతుల మీదుగా తీసుకోవాలంటే, దానికి భారత జట్టు నిరాకరించింది. నీ చేతుల మీదుగా అయితే తీసుకొని, నీ పక్కన ఉన్నటువంటి గెస్టుల చేతి మీదుగా ఇప్పించమని. లేదు లేదు నాకే ఈ అర్హత ఉంది, నేనే తీసుకుంటాను, నేనే ఇస్తానన్నాడు. అయితే వద్దని చెప్పేసి భారత జట్టు ఓ పక్కన కూర్చుంది. ఇది దుర్మార్గం, ఇది అహంకారం అని చెప్పారు. మరి మొన్న అదే సందర్భంలో దుబాయ్‌తో మ్యాచ్ సందర్భంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు గంట పాటు సాంతం అసలు స్టేడియానికి రాలేదే. అది మరి సక్రమం అవుతుందా? అది ఆత్మగౌరవం అవుతుందా? భారతదేశానికి సంబంధించినటువంటి క్రికెట్ జట్టు ఆత్మగౌరవంతో తీసుకోనంది. వాడు ఆ కప్పుతో పాటుగా మెడల్స్ అన్నీ కూడా వాడి హోటల్‌కి పట్టుకుపోయాడు. నిన్న అక్కడి నుంచి వాడు వెనక్కి పాకిస్తాన్‌కి తిరిగిపోతా అవన్నీ కూడా దుబాయ్‌కి అప్పజెప్పిపోయాడట. ఇప్పుడు అవి భారతదేశానికి అందజేస్తారు ఆటోమేటిక్. కాకపోతే అక్కడ గ్రౌండ్‌లో తీసుకుని సంతోషంగా చూపించేటటువంటి కాన్సెప్ట్ పోయింది. మేబీ భారత ప్రజలు కూడా ఎవరు కూడా తప్పుపట్టలేదు ఇండియన్ జట్టు చేసినటువంటి వ్యవహార శైలి. అది ఇక్కడ మేజర్ పాయింట్ అయింది.